రెడ్ బీసీ రిజర్వేషన్లపై రేపు సుప్రీంకోర్టులో విచారణపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. మీటింగ్ కు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు భట్టి, పొన్నం హాజరయ్యారు. బీసీ రిజర్వేషన్లపై మీనాక్షి నటరాజన్తో సుదీర్ఘ చర్చలు జరిపారు. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, డీసీసీ అధ్యక్షుడు తదితర అంశాలపై సమాలోచనలు చేశారు. ఓట్ చోరీ సంతకాల సేకరణపై కూడా చర్చించారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి స్వామి ఉన్నారు. స్వామి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తోటి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో రాష్ట్ర బీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ తో పాటు పలువురు నేతలంతా కూడా హాజరయ్యారు. రేపు సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ అంశం వైపు విచారణ రానుండడం, దాని తర్వాత తదుపరి పరిణామాల విషయంలో ఏం జరిగితే ఏం చేయాలని సంబంధించిన విషయంలో చాలా సుదీర్ఘంగా మీనాక్షి నటరాజన్తో కలిసి వైపు పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం, మంత్రులంతా కూడా చర్చించారు. చాలా సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో ఢిల్లీకి వెళ్లి పలువురు అడ్వకేట్లను సంప్రదించి ఈ కేసులో ప్రభుత్వం తరఫున వాదన వినిపించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కూడా మీనాక్షి నటరాజన్ కి ప్రభుత్వ ఆలోచన పంచుకున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించి ఇప్పటికే ఒకవైపు బీఆర్ఎస్ తమ సిట్టింగ్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ మరణించడంతో కూడా ఆయన భార్య మాగంటి సునీత గోపీనాథ్ పేరును ప్రకటించారు. వైపు బీఆర్ఎస్ ఎలక్షన్ ప్రచారంలో ఒకవైపు ముందుకు వెళ్తుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతోని ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా అభ్యర్థి పేరు ప్రకటన లేకపోవడంతో కూడా అక్కడ కొంత గందరగోళ పరిస్థితి నెలకొన్నది. ఒకవైపు ఇటు అజారుద్దీన్, మరోవైపు ఇటు అంజన్ కుమార్ యాదవ్ ఇద్దరు కూడా మరోసారి తమ టికెట్ కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. మరోవైపు ఇటు నవీన్ కుమార్ యాదవ్ పేరును వైపు ఇప్పటికే ప్రకటించాలని చెప్పేసి పార్టీ భావిస్తున్న తరుణంలో అంతర్గత వైపు కుమ్మలాటలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. నిన్న పొన్నం ప్రభాకర్ పైన అంజన్ కుమార్ యాదవ్ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో ఆటగా చర్చకు దారితీసింది. దీంతో ఇటు వివిధ రకాల అంశాలని, పార్టీకి సంబంధించిన అంశాలను కూడా మీనాక్షి నటరాజన్ తో పార్టీ నేతలు చర్చించారు. బీసీ రిజర్వేషన్ అంశమే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో దానికి లీగల్ గా వచ్చే కాంప్లికేషన్స్ ని ఏ విధంగా ఎదుర్కోవాలి, వాటిని ఏ విధంగా దానికి ముందు సార్ట్అవుట్ చేయాలని చెప్పేసి కూడా పార్టీ నేతలు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 9వ తేదీ నుంచి నోటిఫికేషన్ ఇచ్చి నామినేషన్లు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తున్న తరుణంలో వైపు రాష్ట్ర హైకోర్టులో ఈ నెల 8వ తేదీన ఆ కేసు విచారణ రానుంది. మరోవైపు రేపు సుప్రీంకోర్టులో విచారణకు వస్తున్న నేపథ్యంలో దాన్ని ఏ విధంగా ఫేస్ చేయాలి, ఒకవేళ కోర్టు కనుక దానికి స్టే ఇస్తే తదుపరి ఎలాంటి ప్రత్యామ్నాయ కార్యాచరణతో ముందుకు వెళ్లాలని సంబంధించి కూడా మీనాక్షి నటరాజన్ తోని పీసీసీ చీఫ్ ఇటు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ తో పాటు ఇతర నేతలతో కూడా సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన విషయాల్లోనే చాలా సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తుంది. దాంతో పాటు ఓట్ చోరీ అంశానికి సంబంధించి రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి కార్యాచరణ మేరకు డీసీసీలు కావచ్చు, మిగతా కింది స్థాయి వరకు కూడా దాన్ని సంతకాల సేకరణ చేసి ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఇటు లోకల్ బాడీ ఎలక్షన్స్, అదేవిధంగా సుప్రీంకోర్టులో కేసు, అదే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్, వివిధ అంశాలన్నింటిపైన కూడా ఎప్పటికప్పుడు చర్చించి ముందుకు వెళ్ళాలి, సమస్యలన్నిటి కూడా సార్ట్అవుట్ చేసుకోవాలని చెప్పేసి కూడా మీనాక్షి నటరాజన్ తో చర్చించినట్టుగా తెలుస్తుంది. శివాని. రైట్, థ్యాంక్ యూ స్వామి.